ఇంతకుముందు మీగడ పట్టాను కదా ఫ్రెండ్స్, అది చూపించాను. ఇప్పుడైతే ఇగో నెయ్యితోని మీగడ పెట్టి పొయ్యి మీద పెట్టాను. కొన్ని మెంతులు ఒక ఒక 10 గల్ల మెంతులు, ఒక ఏమో తమలపాకు కట్ చేసి 2 ముక్కలు చేసి ఇట్లా పడేయాలి. తమలపాకు ఇంకా మెంతులు వేసి చాలా గుమగుమ వాసన వస్తుంది నెయ్యి. పిల్లలకు పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. ఇంట్లో పాలు తీసుకుంటే ఇట్లా మీగడ జమ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి 15 రోజుల తర్వాత అది మిక్సీ పడితే వెన్న అవుతుంది. వెన్నతోని నెయ్యి చేసి చాలా బాగుంటుంది. మనం బయట కొనుక్కున్న నెయ్యిలో అంత డాల్డా కలుపుతారు, ఏమంత టేస్ట్గా ఉండదు, అంత నకిలీ చేస్తారు. అందుకే మనము ఇంట్లోనే తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఇది పాటించాలి. నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.